గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ ఈ శేఖర్ సినిమాకి ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ ఈజ్ జీవిత గారు మీరు డైరెక్ట్ చేయడం అండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. యూఆర్ అన్ అమేజింగ్ మదర్, యూఆర్ అన్ అమేజింగ్ వైఫ్, అండ్ యూఆర్ అన్ అమేజింగ్ యాక్టర్, అండ్ ఆల్సో యూఆర్ అమేజింగ్ డైరెక్టర్. యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ నిజంగా. సో ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ యూ. అండ్ రాజశేఖర్ సార్, ఆయన యాక్టింగ్ గురించి ఆయన గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. బట్ ఒకటి మాత్రం చెప్తా, తెల్లగడ్డం తెల్ల జుత్తులో కూడా యంగ్గా కనబడడం అనేది ఆయనకే దక్కుతుంది. సో అండ్ శివాని, ఇట్స్ యువర్ థియేట్రికల్ డెబ్యూ. యూఆర్ అన్ అమేజింగ్ యాక్టర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంత వినే నటించద్దు ప్లీజ్. అండ్ ఆల్సో థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల శివాని గారి దగ్గర నుంచి రాజ్ తరుణ్ గారు అని పదవి విన్నాను నేను. సో దట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. శివాని గారి దగ్గర నుంచి రాజ్ తరుణ్ గారు అని పదవి విన్నా. సో దట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. అండ్ అనూప్, he is one of my closest friends and we work together. I know he is an amazing music director and ఖచ్చితంగా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చుంటా సినిమాకి. అంతా ఓకే, కానీ ఒక విషయంలో చాలా హర్ట్ అయ్యాను నేను అనూప్తో. ఇంత అద్భుతమైన సింగర్ని పెట్టుకుని ఎవరితోనే పాడిస్తావేంటి డార్లింగ్? శివాని ఉంది, వై తర్వాత తెలిసిందా? అంటే అదే అందరితో పాడిస్తావు కానీ శివానితో పాడించు. బట్ ఎనీవే, పాటలు చాలా బాగున్నాయి, అన్నీ రియలీ గుడ్. అండ్ ఖచ్చితంగా లైక్ ఐ జస్ట్ సెడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఖచ్చితంగా అదర్ కొట్టేసి ఉంటావు. సో ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ ఆన్ May 20th ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. మొత్తం టీం అందరికి కూడా ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.